ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 110 ఓవర్లు ఆడిన భారత్ 7 వికెట్ల నష్టానికి 421 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకు రోహిత్ సేన 175 పరుగుల ఆధిక్యంలో నిలవగా, ప్రస్తుతం క్రీజులో 81 పరుగులతో రవీంద్ర జడేజా, 35 పరుగులతో అక్షర్ పటేల్ ఉన్నారు. మూడో రోజు మ్యాచ్ లో తొలి సెషన్ పూర్తిగా ఆడితే భారత్ ఈ మ్యాచ్ పై పూర్తి పట్టు సాధించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం క్రీజులో ఉన్న జడేజా, అక్షర్ పటేల్ తోడుగా మరి టైలెండర్లు భారత్ కు ఎంత ఆధిక్యాన్ని ఇవ్వగలరనేది ఆసక్తికరంగా మారింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 1 వికెట్ నష్టానికి 119 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హాఫ్ సెంచరీ సాధించి జోరు మీదున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి రోజు ఆటలో మరో 4 పరుగులు మాత్రమే చేసి 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో 123 పరుగుల వద్ద భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మూడో స్థానంలో వచ్చిన శుభ్మన్ గిల్ ను టామ్ హాట్లీ అవుట్ చేయగా, మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ 86 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 35 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. లోయర్ ఆర్డర్ లో రవీంద్ర జడేజా తోడుగా వికెట్ కీపర్ కోన భరత్ 41 పరుగులతో రాణించాడు. అయితే తన కెరీర్ లో 50వ టెస్ట్ ఆడుతున్న కేఎల్ రాహుల్ 123 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 86 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్ లో 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ స్పిన్నర్లు లీచ్, హార్ట్లీ, అహ్మద్ తో పాటు జో రూట్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తున్న ధీటుగా ఎదుర్కొని అద్భుతమైన ఆట తీరుతో అభిమానుల హృదయాన్ని గెలుచుకున్నాడు.